హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశంలో చిన్న మధ్యస్థాయి పరిశ్రమలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక శుభవార్త అయితే చెప్పారండి. వారికి అందించే రుణాల పరిమితిని గరిష్టంగా 20 కోట్ల వరకు పెంచుతున్నట్లయితే తెలిపారు. ఇక బొమ్మల తయారీ కోసం ప్రత్యేక పథకం కూడా ప్రకటించారు. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారండి. ఈ సందర్భంగా దేశంలోని సూక్ష్మ మరియు చిన్న మధ్యస్థాయి పరిశ్రమలతో పాటు స్టార్టప్ కంపెనీలకు ఒక శుభవార్త అయితే చెప్పారు. వారికి అందించే రుణాల పరిమితిని పెంచుతున్నట్లయితే ఆర్థిక మంత్రి ప్రకటించారండి. దీని ద్వారా దేశంలో చిన్న పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఆ వివరాలు తెలుసుకుందాం. ఎంఎస్ఎంఈలకు 10 కోట్లు. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యేక పథకం ద్వారా 5 కోట్ల వరకు రుణాలు అందిస్తోంది. ఈ పరిమితిని 10 కోట్లకు పెంచుతున్నట్లు బడ్జెట్ 2025 ప్రసంగంలో ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. అంటే 5 కోట్ల నుంచి 10 కోట్లకు రుణ పరిమితి అయితే పెరిగింది. అలాగే ఎగుమతుల్లో కూడా 45% వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం ఉంటుంది. ఎంఎస్ఎంఈలకు వచ్చే 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్లు కేటాయిస్తాం. 27 రంగాల్లో స్టార్టప్లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడతామనేసి కూడా చెప్పారు. నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు 5 లక్షలతో క్రెడిట్ కార్డు, సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు ఇస్తాము. అలాగే ఎంఎస్ఎంఈలకు 10,000 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేస్తామనేసి నిర్మలా సీతారామన్ అయితే చెప్పారండి. ఇక స్టార్టప్ కంపెనీలకు కూడా 20 కోట్ల వరకు రుణాలు అయితే ఇచ్చే అవకాశం ఉంది. దేశంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్లో స్టార్టప్ కంపెనీలకు ఒక శుభవార్త అయితే చెప్పారు. అంకుర పరిశ్రమలకు అందించే రుణాల పరిమితిని 2 చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం స్టార్టప్ కంపెనీలకు అందిస్తున్న 10 కోట్ల రుణ పరిమితిని 20 కోట్లకు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో అయితే ప్రకటించారు. ఇక అలాగే బొమ్మల తయారీకి కూడా ప్రత్యేక పథకం అయితే తీసుకొచ్చారండి. దేశంలో బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం ప్రత్యేక పథకం అయితే తీసుకొచ్చింది. బొమ్మల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకం ప్రకటిస్తున్నట్లు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే తెలిపారు. ఇంకా ఈ పథకం వివరాలు, పూర్తి వివరాలు అయితే మనకు తెలియాల్సి ఉందండి. ఆ వివరాలు వచ్చిన వెంటనే మా ఛానల్లో అయితే వీడియో చేస్తాం. కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.